నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 7, 8 తేదీలలో జరిగే ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలి. విద్యుత్ ఈ చిరంజీవి విజ్ఞప్తి. వేమూరులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న పథకాన్ని ప్రారంభించిన వేమూరు శాసనసభ్యులు నక్క ఆనందబాబు. ఈ నెల 7, 8, 10 తేదీలలో తెనాలి చెంచుపేట విద్యుత్ కార్యాలయం నందు ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విద్యుత్ వివి చిరంజీవి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి ఆర్థిక సంవత్సరం 2025-26 ఏఆర్ఆర్ రిటైల్ సప్లై టారిఫ్ పైన రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాభిప్రాయ సేకరణ చేయట కొరకు ఈ నెల 7, 8 తేదీల నందు విజయవాడ బృందావన్ కాలనీలోని ఏ కన్వెన్షన్ సెంటర్ నందు మరియు 10వ తేదీ కర్నూలు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి వారి కార్యాలయ సమావేశ మందిరం నందు వ్యక్తిగతంగా ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేయగా దానికి అనుగుణంగా తెనాలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీరింగ్ కార్యాలయం నందు 7, 8, 10 తేదీలలో మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 4:30 వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రజాభిప్రాయ సేకరణ ఏర్పాటు చేయడం జరిగిందని, కావున వినియోగదారులు తమ అభిప్రాయాలను తెలియపరిచేవారు తమ పేర్లను ముందుగా www.aperc.government.in నందు నమోదు చేసుకోవచ్చునని, దీనితో పాటు ఆయా తేదీల నందు తెనాలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వారి కార్యాలయం నందు నమోదు చేసుకున్న వారికి కూడా సమయం కేటాయించడం జరుగుతుందని తెనాలి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ వివి చిరంజీవి తెలిపారు. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ ఏపీఈఆర్సి అని ఒక సంస్థ ఉంటుంది, చట్టబద్ధమైన సంస్థ. వాళ్ళు ఏంటంటే ప్రతి సంవత్సరం విద్యుత్ టారిఫ్ చూడటానికి విద్యుత్ రేట్లు ఎంతంత ఉండాలి, యూనిట్ రేట్లు కేటగిరీ వైజ్గా ఎంతంత ఉండాలి అనే దానికి వాళ్ళ అథారిటీ అన్నమాట. అది విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ అంటాము, ఏపీఈఆర్సి. వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా పబ్లిక్ హీరింగ్స్ కండక్ట్ చేస్తారు. ప్రజాభిప్రాయ సేకరణ ఏ కేటగిరీకి ఎంత రేట్లు ఉండాలి, ఇలా అంటే డిపార్ట్మెంట్స్ కంపెనీ యొక్క ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, ఎంత ఖర్చు అయింది, ఇలాంటి వాటన్ని విధంగా పబ్లిక్ హీరింగ్స్ అని ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తారు. ఏపీఈఆర్సీలో సెక్రటరీ అని ఉంటారు, అవన్నీ కూడా ఆల్రెడీ కమ్యూనికేటెడ్ అనమాట. వాళ్ళ దగ్గర నమోదు చేయించుకోవాలి. లేకపోతే మా విద్యుత్ కార్యాలయాల్లోకి వచ్చి మాకు ఇచ్చినా కానీ మేము పార్టిసిపేట్ చేస్తాము అని ఇచ్చినా కానీ మేము వాళ్ళ యొక్క వివరాలని పేర్లు ఇవన్నీ కూడా రెగ్యులేటరీ కమిషన్ వారికి మేము పంపిస్తాము. వాళ్ళు పంపించినప్పుడు ఏంటంటే టైం అలాట్ చేస్తారు. అప్పుడు మన ఉద్దేశాలు కానీ అబ్జెక్షన్స్ కానీ మన సాధక బాధకాలు కానీ వీళ్ళందరూ కూడా చెప్పుకోవచ్చు. ప్రతి సంవత్సరం ఇలానే జరుగుతుందన్నమాట. ఈ సంవత్సరానికి వచ్చేటప్పటికి 25-26 ఫైనాన్షియల్ ఇయర్ అన్నమాట. దీనికి విద్యుత్ రేట్లు ఎలా ఉండాలి, విద్యుత్ ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి, మిగతా అన్ని చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి అన్నమాట. విద్యుత్తుకు సంబంధించినవి ఈ సంస్థ సంబంధించినవి అన్నమాట. వాటన్నింటి మీద కూడా ఇవన్నీ కండక్ట్ చేస్తున్నారు. వీటిని 7, 8, 10 ఈ 3 రోజుల్లోనండి 7వ తారీఖు ఈ నెలే 7వ తారీఖు 8వ తారీఖున విజయవాడలో ఉన్నటువంటి ఏ కన్వెన్షన్ సెంటర్లో పెడుతున్నారు పబ్లిక్ హీరింగ్. మార్నింగ్ 10:30 నుంచి 1 గంట వరకు ముఖాముఖి అన్నమాట పబ్లిక్ హీరింగ్. అదే రోజు 7, 8వ తారీఖులనే మధ్యాహ్నం 2 o'clock నుంచి మళ్ళీ 4:30 వరకు వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది. 10వ తారీఖున కర్నూలులో 10:30 నుంచి 1 గంటన్నర వరకు ముఖాముఖి. అదే రోజు మధ్యాహ్నం 2 o'clock నుంచి 4:30 వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టిసిపేట్. అంటే ఏంటంటే 3 రోజులు మొత్తం మీద 7వ తారీఖు, 8వ తారీఖు, 10వ తారీఖు మార్నింగ్ సెషన్ అంటే 10:30 నుంచి 1:30 వరకు ముఖాముఖిగా అక్కడ పార్టిసిపేట్ చేయొచ్చు. లేకపోతే మధ్యాహ్నం 2 o'clock నుంచి 4:30 వరకే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టిసిపేట్ చేయొచ్చు. ఇదన్నమాట క్లియర్గా. వీటి ఎలా చేయాలన్నా కూడా ముందుగా వాళ్ళ యొక్క పేర్లు నమోదు చేయించుకోవాలి.
దాన్ని బట్టి ఏపీఆర్సీ వాళ్ళకి టైంని కేటాయిస్తారు. అప్పుడు దానిలో పార్టిసిపేట్ చేయాలన్నమాట. ఆ సంబంధిత విద్యుత్ కార్యాలయాల్లో అందుబాటులో ఉన్నటువంటి కార్యాలయాల్లోకి వెళ్తే వాళ్ళు చెప్తారు. ఆ ఇన్ఫర్మేషన్ మేము వాళ్ళకి పాస్ ఆన్ చేస్తాం ఏపీఆర్సీ వాళ్ళకి. ఓకే కదా, ఇట్స్ క్లియర్. వేమూరులోని డివిఆర్ అండ్ ఎస్కేఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకాన్ని మాజీ మంత్రి మరియు వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. నక్కా ఆనంద్ బాబు మాట్లాడుతూ డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ఇప్పటి వరకు ఎక్కడా లేని విధంగా ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం ప్రారంభించడం చాలా సంతోషకరం అన్నారు. ఇది ప్రభుత్వ కాలేజీలో చదివే విద్యార్థులకు ఎంతో ఉపయోగం. అలాగే ప్రభుత్వ కాలేజీలో చదివే విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుందని, విద్యా వికాసం కోసం చర్యలు తీసుకునే ప్రభుత్వం మాది. విద్యార్థుల ఆకలి తీర్చడం ఒక్కటే మా బాధ్యత కాదు, రుచికరమైన ఆరోగ్యకరమైన పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించడం తమ బాధ్యత అని అన్నారు. ఆకలి తీర్చే అన్నపూర్ణ మహాలక్ష్మి డొక్కా సీతమ్మ పేరు ఈ పథకానికి పెట్టడం ఈ పథకానికి ప్రభుత్వం ఎంత ప్రాధాన్యత ఇస్తుందో తెలియజేస్తుందన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయడానికి పకడ్బందీగా పాఠశాల స్థాయి, గ్రామ స్థాయి, థర్డ్ పార్టీ, రాష్ట్ర స్థాయిలో పర్యవేక్షణ కోసం 4 అంచెల విధానాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మరియు కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రభుత్వ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ముందుకు పోయే విధానంలో ఈ ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీరు చక్కగా చదువుకోండి, విజ్ఞానవంతులు కండి, ఈ దేశం గర్వించే విధంగా మీరు చాలామంది అభివృద్ధి చెందుతారు, ఆ దిశగా వెళ్తారు అనే నమ్మకం నాకు. స్ట్రెంత్ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ కళాశాలలో స్ట్రెంత్ తగ్గిపోతా ఉంది గతంలో, కానీ ఈ సంవత్సరం నుంచి ఇంక్రీజ్ అవ్వడం మొదలుపెట్టింది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో కార్పొరేట్ విద్యకి ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు కానీ కళాశాలలు కానీ ఖచ్చితంగా ఇలా డెవలప్ అవుతాయి అంటారు. నారా లోకేష్ నాయకత్వంలో ఎటువంటి సందేహం లేదు. ఆయన తీసుకున్న శాఖ ఒక ఛాలెంజ్గా ఈ శాఖని ఆయన తీసుకోవడం జరిగింది. మానవ వనరుల అభివృద్ధి శాఖ, విద్యాశాఖ అంటే మానవ వనరుల అభివృద్ధి చేయడం, అవన్నీ కూడా దీని కింద ఉన్నాయి. ఆయన ఒక ఛాలెంజ్గా తీసుకొని పనిచేస్తూ ఉన్నాడు. తప్పనిసరిగా మీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వం, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, ఇతర నాయకులందరూ కూడా ముందుకెళ్తారని చెప్పి సందర్భం. 5వ తేదీ ఆదివారం విజయవాడలో జరిగే హైందవ శంకరరావు బహిరంగ సభకు వచ్చే వారి కోసం తెనాలి శ్రీశైల భక్త సేవా సమితి ఆధ్వర్యంలో అల్పాహారాన్ని అందజేస్తున్నారు. ఈ మేరకు శనివారం తెనాలి నుండి మరో 35,000 మందికి అల్పాహారాన్ని ఏర్పాటు చేసి లారీల ద్వారా విజయవాడలోని బహిరంగ సభ జరిగే ప్రాంతానికి తరలించారు. తెనాలి డీఎస్పీ జనార్దనరావు జెండా ఊపి లారీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీశైల భక్త సేవా సమితి చేస్తున్న కార్యక్రమాలను డీఎస్పీ జనార్దనరావు కొనియాడారు. కార్యక్రమంలో సమితి అధ్యక్షులు ఆళ్ల వెంకట సుబ్బయ్య, కోన బ్రహ్మానంద గుప్తా, మాదల పూర్ణ, తుమ్మల కృష్ణ, రవీంద్ర, భాస్కర్, కేవి సత్యనారాయణ, వేణు, ప్రసాద్, శ్రీను, వాసు తదితరులు పాల్గొన్నారు. శ్రీశైల భక్త సేవా సమితి వారు రేపు 5వ తారీఖున గన్నవరంలో జరగబోయే హైందవ శంకరరావుకి వచ్చే వారికి అల్పాహారం నిమిత్తం ఇక్కడి నుంచి ఏర్పాటు చేసుకొని వీరు స్వయంగా తయారు చేసి అక్కడ అందరికీ పంచడం జరుగుతుందని చెప్పారు. చాలా సంతోషకరమైన విషయం. ఈ భక్త సేవా సమితి 2008లో రిజిస్టర్ అయ్యి దినదినాభివృద్ధి పొందుతూ దాతల సహకారంతో ముందుకెళ్తూ ఉంది. దీన్ని చాలా సంతోషించదగ్గ విషయం, అభినందించదగ్గ విషయం. సేవా తత్పరతతో ఈ రోజుల్లో ఎట్లా కొనసాగడం అనేది ఈ భక్తజన సేవ సభ్యులందరినీ ఈ పత్రికాముఖంగా అభినందిస్తున్నాను. 4/1/25న విజయవాడ గన్నవరం సమీపంలోని కేసరపల్లి గ్రామంలో హైందవ శంకరరావం హిందువుల యొక్క మనోభావాలను అర్థం చేసుకొని దాని నిమిత్తం జరుగుతున్న ఈ కార్యక్రమానికి శ్రీశైల భక్త సేవా సమితి తరఫున ఆ ప్రాంగణంలో అల్పాహారం 35,000 మందికి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ కార్యక్రమానికి
సహకరించే దాతలకు మరి కార్యకర్తలకు మరి ముఖ్యంగా మా ఆత్మీయులు తెనాలి డిఎస్పీ గారికి హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ అలాగే ఇటువంటి కార్యక్రమం ఎన్నో చేయాలని ఇలాగే మేము ఈ సంవత్సరంతో కలిపితే 18 సంవత్సరాలు అవుతుందండి ఈ శ్రీశైల భక్త సమితి స్టార్ట్ చేసి. ఇప్పుడు చిన్న విరామం.